హలో రంజిత్, ఎలా ఉన్నావు? హాయ్ అనుష. నేను బాగున్నారా? బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇంకేంటి విశేషాలు? చాలా రోజుల తర్వాత చేసినావు. ఈ మధ్య మీరు అబ్రాడ్ ఎళ్లారని తెలిసింది కదా! అక్కడ వర్క్ అది ఎలా ఉంటదా అని చెప్పి అడగడం కోసం కాల్ చేశాను. దట్ టూ ఫస్ట్ టైమ్ ఎళ్లారు కదా! అంటే మీరెలా ఎక్స్‌పీరియన్స్ అవుతున్నారా అని చెప్పి అడగడానికి కాల్ చేశాను. ఇప్పుడు ఏ హాస్పిటల్లో చేస్తున్నావు? నేనా? ఇక్కడ హైదరాబాద్‌లో చేస్తున్నాను. ఏదో మీలా అబ్రాడ్‌లో చేయకపోయినా హైదరాబాద్‌లో ఏదో ఒక చిన్న హాస్పిటల్‌లో చేస్తున్నా. చిన్నదైనా పెద్దదైనా హాస్పిటల్లో చేయాలి కదా. బ్రో, నేను కూడా మీలా రావాలనుకుంటున్నాను. ఏం చేయాలి? ప్రాసెస్ ఏంటి? ప్రాసెసా? ఇప్పుడు మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ? 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. మోస్ట్లీ అమ్మాయిలకి 2 ఇయర్స్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న తీసుకుంటారు. బట్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉండాలన్నమాట. ఉన్నాయి డాక్యుమెంట్స్ అన్నీ. స్టడీ అయిన తర్వాత 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ని బట్టి మీకు జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఫేక్ సర్టిఫికేట్స్ ఎప్పుడు కూడా పెట్టొద్దు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. మరి సౌదీ అంటే లైఫ్ స్టైల్ అంతా బానే ఉంటుందా? స్ట్రిక్ట్ రూల్స్ అలాంటివేమైనా ఉంటాయా? స్ట్రిక్ట్ రూల్స్ అంటే మనం పాటించాలి. అది ఏ కంట్రీకి వెళ్ళినా రూల్స్ ఉంటాయి. కానీ మన దగ్గర మన ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ నడవది. మన ఇండియాలో ఏది చేసినా నడుస్తదేమో కానీ ఇక్కడ అబ్రాడ్ కంట్రీస్ అట్లా ఉండదు. వాళ్ళ రూల్స్ మనం పాటించాలి ఖచ్చితంగా. అట్లని చెప్పి మనం అట్లా రోడ్ మీద తిరగడం కాదు. వన్ మోర్ థింగ్ మీకొకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి, అడగండి. మీరు కంటెంట్ చేసేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది బ్రో. అంటే ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళ డ్రీమ్స్ కూడా అచీవ్ అయ్యేలా వాళ్ళు కూడా ప్లాన్ చేసుకోగలరు. మీరు చేసే వీడియోస్ వల్ల. చాలా యూజ్‌ఫుల్‌గా ఉన్నాయి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకనే మోస్ట్‌లీ మన తెలంగాణ, ఆంధ్ర మోస్ట్‌లీ మన తెలుగు వాళ్ళకి అర్థం గావాలి. వేరే నార్త్ ఇండియన్ వీళ్ళేం జేస్తున్నారంటే, వాళ్ళకి చాలా మంది ఉంటారు హిందీలో జెప్పేవాళ్ళు. కానీ మన తెలుగు వాళ్ళు ఒక ముందడుగేస్తేనే గదా! మనోళ్ళకి కొంచెం మోటివేషన్ లాగా ఉంటది. ఎన్ని రోజులని అక్కడే జేస్తారు. తెలుగు వాళ్ళు అంటే అబ్రాడ్స్ అబ్బాయిలు వాళ్ళు వెళ్ళడం అనేది కామన్. కానీ కొంతమంది గర్ల్స్‌ని పంపించడానికి ఇంట్లో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కదా! సో, అంటే మీరిలా తెలుగు వాళ్ళ వీడియోస్ అది చేయడం వల్ల కొద్దిగా అందరికి అవేర్‌నెస్ అది పెరిగి మనం కూడా అబ్రాడ్ వెళ్ళొచ్చు. మనం కూడా జాబ్ చేయొచ్చు అబ్రాడ్‌లో అన్నదానికి యూజ్ అవుతుందనమాట మీరు చెప్పే కంటెంట్. అదే మనం ముందుకెళ్తేనే ఇంకా వేరే వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతాం. ఎందుకంటే నేనిక్కడొచ్చినప్పుడు కొంతమంది మన యూట్యూబ్ ఛానెల్‌లో చెక్ జేషినా. మన తెలుగు వాళ్ళు ఉన్నారా? లేరా? అని. అసలు ఒక్కరిద్దరే. వాళ్ళు గూడా డిస్కంటిన్యూ అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో పెడతా ఉంటారనమాట. అంత క్లారిటీ ఉండకపోతుండే. నాకనిపిచ్చింది మనమెందుకు జేయొద్దు? మన వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవ్వాలి గదా! ఎందుకంటే ఇక్కడొచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్ ఫేస్ జేస్తారు కొంతమంది తెలవక. అందుకని నేనిగ స్టార్ట్ జేషినా. మనోళ్ళు ఉంటే కొంచెం బావుంటది అని. అక్కడ వర్క్ అంతా బానే ఉందా? అంటే అడాప్ట్ అయ్యారా దానికి? ఓకే. పర్లేదు, అడ్జస్ట్ అవ్వాలి గదా! తప్పదు. అంటే నేను కూడా ఫ్యూచర్‌లో అబ్రాడ్ వచ్చే ప్లాన్స్ ఉన్నాయన్నమాట. సో, మీరెళ్ళే కంట్రీ అయితే కొద్దిగా సేవింగ్స్‌కి బావుంటుంది కదా అని చెప్పి ప్రాసెస్ ఏంటా అని అడగడానికి కాల్ చేసింది. అక్కడ వర్కింగ్ అవర్స్ ఎలా? ఏ హాస్పిటల్‌లో చేస్తున్నారు? ఇప్పుడు నేనైతే ఒక ఇండస్ట్రియల్ సైడొచ్చినా. నేను ఇంతకు వేరే కంపెనీలో చేసినా అనమాట. అది క్లినిక్‌లో చేసినా. సో, అక్కడ నాకు నచ్చలేదు. అందుకని నేను వేరే కంపెనీకి ట్రాన్స్‌ఫర్ అయిపోయినా. సో, ఇక్కడైతే డ్యూటీ అవర్స్ మోస్ట్‌లీ 8 అవర్స్ ఉంటది. 9 అవర్స్, 10 అవర్స్ డిపెండ్ అపాన్ కంపెనీని బట్టి ఉంటది. ఓకే. అంటే ఇప్పుడు క్లినిక్స్ బెటరా? హాస్పిటల్స్ బెటరా అని చెప్పి ఎలా చూజ్ చేసుకోవాలి? క్లినిక్స్ బెటరా? హాస్పిటల్ బెటరా? అంటే మీ పైన డిపెండ్ అయి ఉంటది. ఓకే. నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలను. సాలరీ నాకు టైమ్ టు టైమ్ రావాలి అనుకుంటే హాస్పిటల్ సైడ్ ఎళ్ళండి. వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే. ఇగ నా సజెషన్ అయితే క్లినిక్ బెటర్ అనిపిస్తది అమ్మాయిలకి. ఎందుకంటే మనం ఇండియాలో చాలా వరకు హార్డ్ వర్క్ జేస్తాం. ఇక్కడొచ్చిన తర్వాత గూడా చేయాలి అంటే ఏదో చెయ్యాలి. చేయక తప్పదు. కానీ పని తక్కువ చేయాలి. ఫలితం ఎక్కువుండాలి అని. వర్క్ చేస్తే ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఎక్కువుంటుంది. క్లినిక్స్ అయితే కొద్దిగా అనుకున్నట్టుగా సాలరీ వస్తుంది. అంత వర్క్ కూడా ఉండదు అంటున్నారా? మనకి వర్క్ తక్కువుండాలి. సాలరీ ఎక్కువ రావాలి. అట్లా జూసుకోవాలి అబ్రాడ్‌కొస్తే. ఇండియాలో ఎంత జేసినా అంతే సాలరీ గదా! ఓకే. మరిప్పుడు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూస్ తీసుకుంటారా? లేకపోతే కంపల్సరీగా ఏదైనా కన్సల్టెన్సీ ద్వారానే రావాలా మనం? ఇది గుడ్ పాయింట్.
యాక్చువల్లీ ఇప్పుడైతే ఇంతకుముందు మనకి ఏజెన్సీస్ ద్వారా ఉంటుండే. ఇప్పుడు గూడా ఏజెన్సీసే ఉంది. ఇంతకుముందు ఎట్లా అంటే ఏజెన్సీ వాళ్ళకి సంబంధం లేకపోతుండే వీసా ఇష్యూ గురించి. వాళ్ళు ఓన్లీ ప్రాసెసింగ్ జేసి వీసా ఇష్యూ వేరే వాళ్ళు డైరెక్ట్ తీసుకోమని జెప్తుండే. బట్ ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఇక్కడ హాస్పిటల్స్, క్లినిక్స్ వాళ్ళేం జేస్తున్నారంటే వీసాస్ ఇవన్నీ ఏజెన్సీస్ వాళ్ళకిచ్చేస్తున్నారు. అంటే ఇట్లా మనీ ఇచ్చి తీసేసుకుంటారనమాట. ఏజెంట్ వాళ్ళు మన దగ్గర మనీ కలెక్ట్ జేసుకొని, ప్రాసెసింగ్ జేసి, సో, అదే వీసా మనకమ్ముతారనమాట. సో, ఇప్పుడు డైరెక్ట్ దొరకడం చాలా కష్టం. ఓకే. ఓకే. మరి ఫుడ్ సంగతేంటి? ఫుడ్ అలవెన్స్ ఇస్తారా? లేకపోతే మనం ఫుడ్ కుక్ చేసుకోవాలా? హాస్పిటల్స్ అయితే మోస్ట్‌లీ ఫుడ్ అలవెన్స్ ఇస్తారు. 300 రియాల్ అట్లా. యాహ్! హాస్పిటల్ సైడ్, క్లినిక్ సైడ్ మోస్ట్‌లీ వాళ్ళు అమౌంట్ పే జేస్తారు ఫుడ్ అలవెన్స్ అని. సో, అందులోనే మీరు అడ్జస్ట్ అవ్వాలి. 300లో. అకామిడేషన్ సంగతేంటి? అంటే ఇప్పుడు లైక్ బయటుండాలా? లేకపోతే వాళ్ళు అకామిడేషన్ మనకిస్తారా వెళ్ళిన తర్వాత? ఇప్పుడు హాస్పిటల్స్ అయితే మోస్ట్‌లీ అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు. కొంచెం బానే ఉంటది. అన్ని హాస్పిటల్స్ బానే ఉంటదని గాదు. వాళ్ళ అకామిడేషన్ ఆళ్ళ హాస్పిటల్స్‌ని బట్టి అకామిడేషన్స్ ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి. అంటే పేరుగాంచిన హాస్పిటల్స్ ఉంటాయి గదా! ఫేమస్ హాస్పిటల్స్ లైక్ అల్ హబీబ్, మౌసవత్ హాస్పిటల్, అల్ అమీన్. సో, ఇట్లా కొన్ని మంచి మంచి హాస్పిటల్స్ వాళ్ళు అకామిడేషన్ మంచిగుంటది. ఇగ క్లినిక్ అంటారా? క్లినిక్ అయితే కింద క్లినిక్ ఉంటే పైన అకామిడేషన్ ఇస్తారు. మనం అడ్జస్ట్ అవ్వాలి ఇగ క్లినిక్‌లో. అట్లా. హౌ యూ ఆర్ ఎంజాయింగ్? ఎంజాయింగ్ గురించి అబ్రాడ్ లైఫ్ అన్నారు కదా! థర్డ్ లైఫ్ అంటే అందరికి ఒకేలా ఉండదు గదా! అంటే ఇగ మనం అన్నిటికి అడ్జస్ట్ అవ్వాలి తప్పదిగ. ఎంజాయ్‌మెంట్ కొన్ని రోజులు పక్కన పెట్టాలి. కొన్ని గావాలంటే కొన్ని వదిలేసుకోవాలి. ఎంజాయ్‌మెంటే ప్రతిసారి ఎంజాయ్‌మెంటే గావాలంటే కాని పని గాదు. అట్‌లీస్ట్ టైమ్ ఉంటుందా? మనం అంటే డ్యూటీ అయిపోయిన తర్వాత ఎళ్ళొచ్చు. బయటికెళ్ళొచ్చు, ఎంజాయ్ జేయొచ్చు. అది గూడా తక్కువ ఇగ. మన ఇండియాతో పోల్చుకుంటే ఇది తక్కువ ఎంజాయ్‌మెంట్. ఎందుకంటే డ్యూటీ జేసొచ్చి అలసిపోతాం. ఫుడ్ ప్రిపేర్ జేసుకోవాలి. పేరెంట్స్‌తో మాట్లాడాలి. సో, ఇట్లా మన వర్క్ స్ట్రెస్ ఉంటది గాబట్టి మేనేజ్ జేయాలిగ. ఈ వీడియోస్ కూడా చూస్తున్నాను ఇన్‌స్టాలో అదిని. ఓకే. అయితే మరి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నాకు టైం తీసుకొని చెప్పినందుకు. ఒకవేళ యాహ్! నాకు రావాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా మీకు కాల్ చేసి ప్రాసెస్ అంతా కనుక్కుంటాను. అండ్ నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీకోసం చెప్తాను వాళ్ళకి. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ.